ప్రభుత్వం అతి త్వరలో అమలు చేయబోయే హామీల్లో 500కే గ్యాస్ హామీ ఒకటి. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే విధి విధానాల్ని అధికారులు సిద్ధం చేశారు. మరి 500కే గ్యాస్ ఎవరికి అందిస్తారు? ఆ పథకం రూల్స్ ఏంటి? సబ్సిడీ ఎవరి అకౌంట్లలోకి అందిస్తారో అన్న విషయాల్ని ఇప్పుడు చర్చిద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు బాగా సాయం చేశాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్, మహిళల అకౌంట్లలో 2500, గృహజ్యోతి లాంటి పథకాలు భారీగానే రాబట్టాయి. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఇక ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే పథకాలు అమలు చేసే పనిలో పడింది కాంగ్రెస్. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేయగా ఫిబ్రవరి నెల నుంచే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ హామీని నెరవేర్చే పనిలో ఉంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేయనుంది. 500కే గ్యాస్ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి, అమలులో ఎదురయ్యే సమస్యలేంటి, వాటిని ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై అధికారులు చర్చించి ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 955గా ఉంది. ఈ పథకంలో భాగంగా 500 వినియోగదారుడు భరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 40 పోగా మిగిలిన 415 సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. అయితే ఈ సబ్సిడీ ఏ రూపంలో అందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. వినియోగదారుల అకౌంట్లలోకి వేస్తారా, గ్యాస్ కంపెనీలకు అందిస్తారా, లేదంటే డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తారా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. అయితే సబ్సిడీ తీసుకోవడానికి గ్యాస్ కంపెనీలు నిరాకరిస్తూ ఉండడంతో వినియోగదారుడికే అకౌంట్లలో సర్కారు డబ్బులు వేయనున్నట్టు సమాచారం. రాజస్థాన్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీలు సబ్సిడీ అమౌంట్ను తీసుకోకపోవడంతో అక్కడి ప్రభుత్వం సబ్సిడీ వినియోగదారుడికే అందిస్తోంది. తెలంగాణలో కూడా అదే తరహాలో అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలకు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం. 500కే గ్యాస్ హామీని కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకే అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం సుమారు 64 లక్షల కార్డుదారులకు ఈ హామీని అమలు చేయనుంది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వారిలో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. మిగిలిన 26 లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేదు. అర్హులకు మొత్తం ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్టు సమాచారం. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో అనంతరం దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో అనంతరం దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.